10వ అధ్యాయం 29 నుంచి 31 వచనాల వరకు చూసుకుంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు. మనము అనేక పక్షుల కంటే, పిచ్చుకల కంటే మనం చాలా శ్రేష్ఠులం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడు తన యొక్క కృపలో, తన నిధిలో మనల్ని ఎంతగానో, మన తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నాయి. మన దినములు, మన క్షణములు దేవునిలో లెక్కింపబడి ఉన్నాయి. మనము ఆయన అరిచేతుల్లో చెక్కబడి ఉన్నాము. మన స్థితిగతులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన యొక్క ప్రణాళికలో మనం ఉన్నామని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనలో మనమే చాలా గొప్పవారమని ఎంచుకోకూడదు. నేను తెలియగలదాన్ని, నేను తెలియగలవాడిని, నేను చెప్పగలుగుతున్నాను, నేను బాగా చెప్పగలుగుతున్నాను, ఇవన్నీ మనలో అసలు ఏమాత్రమో ఉండకూడదు. మరి పలికించేవాడు దేవుడే, మాట్లాడేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. రాజులను త్రోసివేయి